హలో అండి, హాయ్. ఈరోజు నేను చెప్పబోయే రెసిపీ ఏంటంటే ఈ 4 ఐటమ్స్ తోటనండి. ఏంటంటే రవ్వ పొంగడాలు కామన్గా అందరు చేసుకుంటారు. సో నేను ఈరోజు చూపించేది అంటే సగ్గుబియ్యం పొంగడాలు. ఏం చేయాలంటే ఫస్ట్ మన దోశపిండి మిగులుతుంది కదా, ఆ దోశపిండి మిగిలినప్పుడు అది కొంచెం లైట్గా మిగులుతుంది. సో అది మనకు ఫ్యామిలీకి మొత్తానికి సరిపోదు. కాబట్టి నేను ఎలా థింక్ చేశానంటే ఒక కప్పు సాబుదానా తీసుకొని ఒక కప్పు రవ్వ, వీటి రెండింటిని ఒక గంట సేపు నానబెట్టుకోవాలి. నానబెట్టిన తర్వాత ఈ రెండు మిశ్రమాన్ని మన దోశపిండిలో మిక్స్ చేసేయాలి. ఇదేంటంటే పండు మిర్చి పేస్ట్. సో నేను సీజన్లో ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటాను. సో మీకు ఇది మీ దగ్గర లేకపోతే మీరు చిల్లీ పౌడర్ అని వేసుకోవచ్చు, చిల్లీస్ అన్న వేసుకోవచ్చు. చిన్న చిన్న కట్ చేసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇది వేసిన తర్వాత ఎక్కువ సాల్ట్ పట్టదండి. సో లైట్గా సాల్ట్ వేసుకోవాలి. ఈ ఆనియన్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ బ్యాటర్లో మిక్స్ చేయాలన్నమాట. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. నా దగ్గర ఆల్రెడీ రెడీ అయింది కాబట్టి ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను వీడియో చేసే ముందు నేను మిక్స్ చేసి చూపించలేదు. సో నేను మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు నేను మిక్స్ చేసుకున్న బ్యాటర్ని చూపిస్తున్నాను. సో చూడండి, దీంట్లో సగ్గుబియ్యం కనబడుతుంది చూడండి. నేను చిన్న సాబుదానా తీసుకున్నానండి, మీ ఇష్టం, మీరు పెద్దదైనా తీసుకోవచ్చు. ఇలా ఇప్పుడు ఈ బ్యాటర్ని పొంగడాల పాత్రలో వేయాలి. అన్నిట్లో ఆయిల్ వేయాలి కొంచెం కొంచెం. మనకు దోశ బ్యాటర్ ఆల్రెడీ పొంగింది ఉంటుంది కాబట్టి మీకు ఇవి సాఫ్ట్గా రావాలి అంటే కొంచెం బేకింగ్ సోడా వేసుకోవచ్చు, కుకింగ్ సోడా వేసుకోవచ్చు, లేదంటే అవసరం స్కిప్ చేయవచ్చు. సో ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత మూత పెట్టేస్తున్నాను. సిమ్లో ఉంచాలండి, బాగా పెద్దగా పెట్టద్దు, మాడిపోతాయి కాబట్టి సిమ్లో పెట్టదు. ఒక 2 మినిట్స్ తర్వాత దీన్ని ఓపెన్ చేసి టర్న్ చేసుకోవాలి. సో మనం మామూలుగా పొంగనాలు చేసుకుంటాం కదా, ఆ మాదిరిగా నేను చేసిన తర్వాత మీకు చూపిస్తాను. మా దగ్గర దోశ బ్యాటర్ అయిపోయింది. సో పిల్లలు అడుగుతున్నారు ఎలా చేయాలని టెన్షన్ పడాల్సిన అవసరం లేదండి. మీరు అప్పటికప్పుడు ఈ సాబుదానా, ఈ ఉప్మా రవ్వ, సూజీ రవ్వ, ఆ రెండింటిని సపరేట్గా నానబెట్టుకొని ఈ దోశ బ్యాటర్లో మీరు మిక్స్ చేసేసి ఉల్లిపాయలు వేసుకొని అన్ని మిక్స్ చేసేసి ఈ పొంగనాల పెంకను చేసేసుకోండి. చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. చూడండి, నేను ఇలా సిమ్లోనే పెట్టుకున్నాను. ఇప్పుడు చూద్దామా. ఇంకా కొంచెం అవ్వాలండి, ఇక్కడ పచ్చి పచ్చిగా ఉన్నది చూడండి. సో అది టర్న్ అవ్వదు అనమాట, మనకు మళ్ళీ స్పూన్కి అతుక్కుంటుంది. ఇలా టర్న్ చేసుకోవాలండి. చూడండి, వీటన్నిటిని టర్న్ చేసుకోవాలి. మళ్ళీ రివర్స్ సైడ్ కూడా మంచిగా కుక్ అవ్వాలి. ఇవి మనం నార్మల్గా దోశపిండితో చేసుకున్న పొంగడాలాగా రావండి, కొంచెం అతుక్కుంటుంది. మెల్లిగా స్లోగా తీయాలి. చూడండి ఎంత బాగా కుక్ అయ్యో. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు ట్రై చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం. బాయ్.